కానీ ఏడ నీళ్ళు తీయాలి, ఎన్ని నీళ్ళు తీయాలి, ఇంకా కొత్త ప్రాజెక్టులు కొత్త కాలాలు ఎట్లా కట్టాలి, ఏ పర్మిషన్ తేవాలి అనేటువంటి మొత్తం ఆలోచనకు సలహా ఇచ్చేటువంటి ఆయన ఉన్నాడు, ఒక అధికారి. ఆదిత్యనాథ్ దాస్ అనే పేరు. ఎవరి అధికారి? మన తెలంగాణ కాదు, చంద్రబాబు నాయుడు దగ్గర ఆ ప్రభుత్వంలో ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఆయన రిటైర్ అయిన ఆయన తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మొదలుపెట్టింది. ఆంధ్రకి ఎట్లా నీళ్ళు పోవాలి, తెలంగాణకి ఎట్లా నీళ్ళతో చెప్పేటువంటి వాడిని తెలంగాణ నీళ్ళు కూడా కావాలి పెడితే నీళ్ళు వస్తాయా? అసలు విషయం అర్థం చేసుకోవాలి. ఒక్కర మొత్తుకుంటే ఏ పని కాదు. ప్రజలకి విషయాలు తెలవాలి, వాస్తవాలు తెలవాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక కూడా తెలంగాణను కేసీఆర్ దిగిపోయినాక మళ్ళా ఆంధ్రలే నడిపిస్తున్నారు వెనక ఉండి. దీన్ని గుర్తించాలి. మట్టికైనా ఇంట్లో కావాలన్నారు పెద్దలు, మట్టి పనికైనా ఇంట్లో ఉండాలన్నారు. కానీ అలా మనం ఏం చేసాం? వాళ్ళు పెట్టినటువంటి ఆశలకు పోయి వాళ్ళు చెప్పినటువంటి తప్పుడు మాటల్ని నమ్మి అధికారం వాళ్ళ చేతులు పెట్టినారు. ఇలా వాళ్ళు పాడిందే పాట, ఆడిందే ఆట, ఇష్టారాజ్యం అయిపోయింది. మీరు ఎవరేమైనా చేసుకోండి, ఇంకా మేమే ఉంటాం 2.5 ఏళ్ళు, ఇంకా 2.5 ఏళ్ళు మేమే ఉంటాం. పోలీసు వాళ్ళు మేము చెప్పిందే వింటారు, ఎంఆర్ఓలు మేము చెప్పిందే వింటారు. వినాలి, వినిపిస్తాం. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులందరూ, ఏ శాఖకు సంబంధించిన ఉద్యోగులైనా, పోలీసులు కానీ, తహసీల్లు కానీ, రెవెన్యూ కానీ, పంచాయతీరాజ్ కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళ జీతాలు ఇచ్చేది మీరు, ప్రజలు, మనం గుర్తు పెట్టుకోవాలి. జీతాలు వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదు. గాంధీ భవన్ ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ రాజు ప్రభుత్వ ఉద్యోగులే తెలంగాణలో జీతాలు ఇచ్చేది. తెలంగాణ ప్రజల రక్తము తెలంగాణ ప్రజల చెమట నుంచి జీతాలు ఇస్తున్నారు. అది మర్చిపోయి అధికార పార్టీ ఏం చెప్తే అది చేసేది ఇంకేసుకుంటున్నారు కొంతమంది సన్నాసులు. భవిష్యత్తులో అటువంటి వాళ్ళ ఆధారాలతో పాటు అటువంటి అత్యుత్సాహం చూపించిన నాయకుల యొక్క బట్టలు కూడా తీపిస్తాం. చట్టపరంగా సమాచారం జరుగుతున్నాం. ప్రజాస్వామ్యం ఇది. నిరసన తెలిపే హక్కు, సభలు పెట్టుకునే హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు, వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేసిన నాయకుల్ని కల్లాబట్టేటువంటి హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలని మేము అడగని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీటింగ్ పెట్టినామంటే మీ అబ్బ జాగీర్ కాదు, ఇది ప్రజాస్వామ్యం. ఎవరి అబ్బ జాగీర్ కాదు, ఇదే జాగాల నేనైతే 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. నాకంటే ముందు చాలా లక్షల ఎకరాలు వాడుతున్నారు. మనకు ఆ నీళ్లు వాడాలంటే మన మోటార్లు అడుగున ఉన్నటువంటి మోటార్లు 200 రోజులు నడిపితేనే మనకు పంటలు పడుతుంది. 200 రోజులు వాడు వారం రోజులు పట్టకపోయే నీళ్లు 200 రోజులు నడుపుతున్నారు. ఎవరైనా మోటార్లు ఎప్పుడెప్పుడు నడపండి, ఆపకుండా నడపండి అంటే ముందు మంచినీళ్ళకి స్టార్ట్ చేసారు. ఇక తర్వాత మళ్ళీ పడుకున్నారు. మళ్ళా మనం పోయి యుద్ధం చేస్తామంటే అప్పుడు మళ్ళీ మోటార్లు చాలు చేసినట్లే ఉంటుంది. దొంగతనంగా 3 మోటార్లలో 2 పని చేస్తారు, మళ్ళీ ఒకటి నడుపుతారు. దొంగ డాక్టర్ చేస్తున్నారు. ఈయన పేపర్లు ఇచ్చినారు, ఈ మోటార్లు దొంగ నాటకం మారుతుంది ప్రభుత్వం చెప్పడానికి. నిన్న వచ్చిన పత్రికల్లో వచ్చినటువంటి వార్త ఆధారం అది ప్రభుత్వం ఇచ్చినటువంటి 800 కేసు అంటే 1 మోటార్ అన్నటువంటి ప్రభుత్వం ఇచ్చిన వివరాలు. మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళకి ఇవే పడ్డావు. మనం మాట్లాడే దానికి ప్రజలకు అవసరమైన జవాబు చెప్పడానికి చేతగా అడిగినటువంటి వాళ్ళని నిర్దామనేటువంటి తప్ప వాళ్ళకి పరిజ్ఞానం లేదు, అవగాహన లేదు. ఇప్పుడు శ్రీశైలంలో ఈ రోజు 172 టీఎంసీల నీళ్లు
నడుపుతుంది. నేను పోయించిన మనోళ్ళను 70 కార్లు తీసుకొని మన నాయకులు ఎమ్మెల్యేని శిక్షాలను పెట్టుకొని మన 3 మూటలు నడపకుండా 1 మూట నడిపి మళ్ళా పని చేసి మళ్ళా నడిపి గ్రామాలు ఆడుతున్నారు. ఇలా మనకు వచ్చేటువంటి నీళ్ళు ఇలా ఆంధ్రాగస్టు అయిపోయింది, సగం మారకాలం అయిపోయింది. ఇచ్చేటువంటి నీళ్ళు ఇవ్వాలని గదిలేవు, ఇవ్వాలని కొనేలా వారలేదు. ఇప్పటిదాకా కొనదాకా కాలువలు తాగలేదు. ఉన్న నీళ్ళను కూడా ఈ నీళ్ళు తాగలేదు. ఎందుకో ఈ విషయంలో నేను అర్థం చేసుకోవాలి. మరి కింద మోటార్లు పెట్టి తీసేటువంటి నీళ్ళు ఆంధ్ర తక్కువైతే